వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 సెకండ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉందండి. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి సెండ్ మీ లొకేషన్ పెట్టండి. సెండ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఏదైనా డౌట్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఈరోజు మీ ముందుకి 2029 వరకు వ్యాలిడ్ ఉందండి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ బేసిక్ మోడల్ అండి. ఇది పెట్రోల్ వర్షన్ 92,000 తిరిగిందండి. రీడింగ్ వచ్చేసి వెహికల్ మాత్రం చాలా జెన్యూన్ ఉంది. వ్యూ చూపిస్తే చూడండి ఒకసారి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ చూడండి. ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ అండి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ అండి, వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా లేవండి. వెహికల్ అయితే నీట్గా ఉంది. మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి 80% ఉన్నాయండి. 80% ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 30-40% ఉన్నాయండి. 30 నుంచి 40% ఉన్నాయండి. గూడ్స్ ప్లేస్ తీసుకుందామండి. గూడ్స్ ప్లేస్ చూడండి. మనకు స్టెప్ని కూడా ఒక 40-50% ఉందండి. ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం రాలేదండి. చూడండి, నీట్గా ఉంది వెహికల్ అయితే. ఎలాంటి టచ్ అప్ గిట్ల లేదండి. డిక్కీ కూడా చూసుకోండి ఒకసారి. స్పీకర్లు ఇక్కడ వెనకాల ఓనర్ గారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకోండు. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ చూడండి. ఎల్ఎక్స్ఐ కానీ విఎక్స్ఐ ఆప్షన్ ఉందండి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకోండు. 4 పవర్ విండోస్ వస్తాయండి ఇక్కడ. బ్యాక్ సైడ్ డోర్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ డోర్ అండి. ఇది బ్యాక్ సైడ్ డోర్ చూడండి. పవర్ విండోస్ అండి, అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. ఇవన్నీ ఇంటీరియర్ కూడా చూసుకోండి. సీట్లు కూడా మార్చుకునే అవసరం లేదండి, నీట్గా ఉంది. స్పీకర్లు అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. సీట్లు కూడా మార్చుకునే అవసరం లేదండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. డిస్ప్లేలో చూడండి. రీడింగ్ వచ్చేసి 92,782 కిలోమీటర్లు అండి. ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఓకే అండి, ఏసీ అయితే చిల్లు ఉంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. ఇంజన్ బీటింగ్ చూడండి, చాలా సైలెంట్గా ఉందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా సైలెంట్గా ఉందండి. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్ ఉంది. యాప్ రన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ అయితే లేదండి. ఎక్సలెటరీ బాస్ ఇలాంటి ఆయిల్ స్మోక్ ఏం రావట్లేదండి. ఆయిల్ కూడా బాగానే ఉందండి, చేంజ్ చేసుకునే అవసరం కూడా లేదు. రీసెంట్గా చేంజ్ చేసిన అని చెప్పారు ఓనర్ గారు. అయితే బాగానే ఉందండి ఆయిల్ అయితే. షోపట్టి కూడా చూసుకోండి ఒకసారి. మ్యానెట్ కూడా చూసుకోండి ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం వెహికల్ మాత్రం చాలా బాగుందండి. ఎలాంటి జనరల్ సర్వీసింగ్ ఇట్లా ఏది అవసరం లేదు. జస్ట్ వాషింగ్ చేస్తాం, పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోవాలి. నీట్గా ఉంది వెహికల్ అయితే. తక్కువ బడ్జెట్లో నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది. ఓనర్ గారు అయితే 1,65,000 ఎక్స్పెక్ట్ చేస్తుండు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఎవరైనా నచ్చితే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, బార్గెనింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.